మనకు బోల్డ్ డబ్బులు వస్తుందని చాలా పెద్ద స్కామ్ అండి. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. అంతే, ఇంకా నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. పోనీ బెట్టింగ్. అయితే ఇండియాలో ఎంతమంది పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ ఉన్నారో అందరివి కూడా ప్రమోషన్స్ ఉన్నాయండి. ఎన్ని యాప్స్ ఉన్నాయో ప్రతి యాప్కి ఒక మనీ పోయినా కదా. సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చినాం. ఏమి ఇవ్వలే బ్రో. ఎందుకు? అది గేమ్ ఇల్లీగల్ కాబట్టి ఇవ్వలే. ఇల్లీగల్ అయితే హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. సో ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే మనం చెప్పబోయేది, సో ఇప్పుడు యూట్యూబ్లో అల్చల్ అవుతున్న బెట్టింగ్ యాప్ల గురించి అయితే మాట్లాడుతున్నాను. సో ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈజీగా కష్టపడకుండా యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఈ బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోట్ అయితే చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువ బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోట్ అయితే చేస్తున్నారు. సో దీని విషయం ఏంటంటే ఫస్ట్ మనకు 500 రూపీస్ దాని ద్వారా వచ్చేసి తర్వాత ఎన్నో వేల రూపాయలు నష్టపోతున్నారు. సో దీని గురించి అన్ని దాలకు అరికట్టడానికి మన ఆటగాడు అయితే మొదలు పెట్టాడు. దీని గురించి మొత్తం అన్వేషణ దీని గురించి క్లారిటీగా చెప్పడం జరిగింది. అన్న క్లిప్లు కూడా పెడతాను నేను, చూడండి. మొత్తం ఇది చెప్పడానికి నా ఛానల్లో చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే, సో నా సబ్స్క్రైబర్ల కోసం అయితే చెప్తున్నాను. సో అన్వేషణ చెప్పింది కరెక్టా రాంగా ఆన్సర్ కోసము. సో మీరు ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఏంటంటే ఎస్ అనే వాళ్ళు ఎస్, నో అనే వాళ్ళు. సో అన్న చేసేది కరెక్టా రాంగ్ అని చెప్పేది. సో వచ్చారు బెట్టింగ్ యాప్ల గురించి చెప్పడానికి. సో సినిమా యాక్టర్లు ఉన్నారు దాంట్లో, సో ట్రావెలర్ ఉన్నారు, కొంతమంది ఇన్స్టా ఫేమస్ ఉన్నారు, సో ఇంప్రెసెస్ ఉన్నారు, చాలా మంది అవుతున్నారు. అన్న మొదలు పెట్టడంతో అందరు బయటపడడం అయితే జరిగింది. సో దీని ముఖ్యంగా అసలు గైడెన్స్ చెప్పే వాళ్ళ మాటలు వినకుండా, సో దీన్ని ఆశ చూపించి నష్టపోయే రకాలు అయితే ఉన్నాయి. ఇందులో చాలా మంది పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో దీనికోసం నేను చెప్పే విషయం ఏంటంటే, దీని జోలికి పోకండి. మీరు ప్రమోట్ చేసే వాళ్ళు కూడా స్కిప్ అయితే చేయండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ అన్వేషణ కాదా ఎస్ఆర్ అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బెట్టింగ్ ద్వారా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయినారు. అంతండి, కష్టపడిన సొమ్ము మనకు ₹1 కూడా రాదు. సో ఈజీగా మీకు కావాలంటే యూట్యూబ్లో మీకు ప్రమోషన్లు అయితే చేసుకోండి, కానీ బెట్టింగ్ యాప్స్ గురించి అయితే వెళ్ళకండి. ప్రమోషన్స్ కానీ ఏమన్నా మీకు ఈవెంట్ కానీ తెలిసినా వెళ్ళేసి మీరు మంచి అయితే చేయండి. బెట్టింగ్ యాప్లకు చాలా దూరంగా ఉంటే మంచిది అనుకుంటున్నాను. సో నా సజెషన్ అయితే ఇది. కుటుంబంలో చాలా నష్టపోతారు. సో దాని గురించి కావాలన్నా ప్రమోషన్లు ఇట్లాంటి అదర్ ఏమన్నా ఎక్స్పెన్సెస్ ఉంటే మీరు ప్రొసీడ్ కాండి. సో ఈ విధంగా నేను చెప్పేది. సో నా అన్వేషణ చెప్పేది కరెక్టా రాంగ్ అనేది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. హర్ష సాయి, బయ్యసన్ యాదవ్, ఈ ఇమ్రాన్ ఖాన్ మొత్తం వీళ్ళందరూ దుబాయ్ పారిపోయారండి. చాలామంది యూట్యూబర్లు అయితే దుబాయ్ పారిపోతున్నారు. అసలు అందరూ దుబాయ్ ఎందుకు వెళ్తున్నారు అంటే వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రూఫ్లతో సహా చూపిస్తాను. నా యూట్యూబ్ ఇన్కమ్ మీరు చూసుకుంటే ₹1,30,00,000. ప్రతి నెల నేను గవర్నమెంట్కి 36,000 ఇవ్వాలబ్బా. ఇప్పుడు అసలు సో ఈ దుబాయ్లో అసలు వీళ్ళందరూ ఎలా చేస్తున్నారంటే